విశాఖ భీమిలి బీచ్ సమీపంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పీ సంస్థ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్న అడ్డుగోడలను నిర్లక్ష్యం వహించిన అధికారులపై హైకోర్టు మండిపడింది. ఆ అధికారులపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. బాధ్యులైన అధికారులను రక్షించేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రయత్నిస్తున్నారని, వారికి కవచంగా నిలుస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆయన ప్రవర్తనపై తాము సంతృప్తిగా లేమంది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ 2025 జూన్ 18న జాబితా ఇచ్చినప్పటికీ జీవీఎంసీ కమిషనర్ మౌనం వహించారని తెలిపింది. ఆ అధికారుల పేర్లు ఇవ్వాలని తాము ఆదేశించినప్పటికీ కమిషనర్లు చలనం లేదంది. బాధ్యులైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అక్రమ నిర్మాణం చేసి యజమానులు ఎంత తప్పు చేశారో మౌనం వహించిన అధికారులు అదే విధమైన తప్పు చేసినట్లేనని వ్యాఖ్యానించింది. పునాదులతో తొలగించిన కాంక్రీటు గోడ వ్యర్థాలను పర్యావరణానికి హాని జరగని ప్రదేశానికి 3 వారాల్లో తరలించాలని జీవీఎంసీ కమిషనర్ను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెస్టోబార్లను తొలగించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.